అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. పోతే రఘురామ కృష్ణంరాజు గారు, ఇతని మీద గత 3 రోజుల నుంచి కూడా 3-4 రోజుల నుంచి కూడా ఇతని మీద చాలా ట్రోలింగ్ చేస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా. రఘురామకృష్ణరాజు గారిని జనసేన టీడీపీ మోసం చేసింది, అవసరానికి వాడుకొని వదిలేశారు. రఘురామకృష్ణరాజు గారికి అవమానం జరిగింది. ఇంతకాలం రఘురామకృష్ణరాజు గారు ఎవరు అండ చూసుకొని ఎగిరిగిరి పడుతున్నారు, ఎవరు సపోర్ట్ చూసుకొని ఎగిరిగిరి పడుతున్నారు. అలాంటి వాళ్ళు ఈరోజు మోసం చేసిన రఘురామకృష్ణరాజు గారికి ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీటు ఇవ్వటం లేదు. అలా జనసేన పార్టీ అలాగే టీడీపీ పార్టీ ఎవరు కూడా అతన్ని చేర్చుకోవడానికి సిద్ధంగా లేరు అని చెప్పి విస్తృతంగా చాలా సోషల్ మీడియాలో వాళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారు. నిజంగా వాస్తవానికి రఘురామకృష్ణరాజు అంటే వ్యక్తి ఏ పార్టీలోనూ కూడా అదృష్టమే. నిజంగా చెప్పాలంటే అతను ఒక పోరాట యోధుడు. ఆయన నిజంగా వాస్తవం చెప్పాలంటే, ఎందుకంటే 151 ఎమ్మెల్యేలు ఉన్న, 1,00,000 కోట్లు ఉన్న ఒక అధినేత, పార్టీ అధినేత, 1,00,000 కోట్లు ఉన్న ఒక ముఖ్యమంత్రి, అన్నిటికీ మించి నా మాట కాదంటే, నా మాట జవదాటితే, నా మాట వినకపోతే వాడి ఎవడైనా ఎంతట వాడినైనా వాడికి నరకం చూపిస్తాను, వాడిని చంపేస్తాను అనే మనస్తత్వం కలిగిన ఒక ముఖ్యమంత్రి మనకున్న ఒక ముఖ్యమంత్రి. అలాంటి ముఖ్యమంత్రిని 151 మంది ఉన్న ఎమ్మెల్యేలని వీళ్ళందరినీ కూడా నిజంగా రఘురామకృష్ణరాజు గారు అతను భయపడకుండా గత 4 సంవత్సరాల నుంచి పోరాడుతూ వస్తున్నారు. వాళ్ళు చేసే తప్పులు కానీ, వాళ్ళు చేసే అన్యాయాలు కానీ, వాళ్ళు ప్రజలను ఎలా మోసం చేస్తున్నారని ప్రతిరోజు ఆయన రచ్చబండ ద్వారా ప్రజలకి వివరించే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. అలాంటి రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇవ్వటం లేదు, మోసం చేశారు, అది చేశారు అని చెప్పి రకరకాలుగా మాటలు వస్తున్నాయి. అయితే నాకు అందిన సమాచారం ప్రకారం, నాకు ఉన్న సమాచారం ప్రకారం, నాకు ఏదైనా సమాచారం ఉంటేనే చెప్తాను, లేకుంటే చెప్పను. వీడియో కూడా చేయండి. నేను నాకు తెలిస్తేనే వీడియో చేస్తా, తెలిస్తేనే మాట్లాడతా. నేను అన్నీ మీకు చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే నేను ఒక పార్టీ స్టాండ్ తీసుకున్నా కాబట్టి. ఒక పార్టీ స్టాండ్ తీసుకున్నా కొన్ని అంతర్భాగ ఇది ఉంటాయి. సో అందుకోసం నేను చెప్పటం మంచిది కాదు. అది ఒక జర్నలిస్టో లేకుంటే నోటులో ఉన్న వ్యక్తి చెప్తే అది ఎవరో పట్టించుకోడు. మనం ఒక స్టాండ్ తీసుకొని మన పార్టీకి సంబంధించిన వ్యక్తి మనమే ఇలా చెప్పేస్తే, మన వ్యూహాలు చెప్పేస్తే బాగోదని నేను చెప్పడం. అప్పుడప్పుడు ఒక్కోసారి చెప్తుంటాను. అంబటి రాయుడు గారి గురించి నేనే చెప్పా. అతను జనసేనలోకి వెళ్ళబోతున్నారు, పవన్ కళ్యాణ్ గారు కలవబోతున్నారు అని చెప్పి నేను మాట్లాడిన వ్యక్తులతోటి నాకు తెలిసిన సమాచారం ఫస్ట్ డే నేనే చెప్పా. ఎవరు కూడా ఊహించాల. తర్వాత బ్రేకింగ్ న్యూస్ వేశారు, అది వేరే విషయం అనుకో. సో నాకు తెలిసి చెప్తా. అలాగే రఘురామకృష్ణరాజు విషయంలో కూడా అతన్ని నిజంగా చెప్తున్నా, టీడీపీ ఏం చేస్తుందంటే జనసేనకు పంపించాలని, జనసేన తరపున టికెట్ ఇవ్వాలని చెప్పి టీడీపీ భావిస్తుంది. అలాగే జనసేన కూడా రఘురామకృష్ణరాజు గారిని టీడీపీకి పంపిస్తే బాగుంటుంది, అక్కడ టీడీపీ తరఫున పోటీ చేస్తే బాగుంటుందని జనసేన భావిస్తుంది. అలాగే టీడీపీ కూడా భావిస్తుంది జనసేన పంపిస్తే బాగుంటుంది, జనసేన తరఫున పోటీ చేస్తే బాగుంటుందని. ఎందుకంటే అది అంతర్భాగ ఆలోచన, అంతర్భాగ ఒక సీక్రెట్, అది ఎవరు చెప్పకూడదు అది. సో ఏ పార్టీకి వెళ్ళినా, ఏ పార్టీలోకి వెళ్ళినా కానీ నిజంగా ఆయన పోటీ చేయడం కన్ఫామ్, ఆయన టికెట్ కన్ఫామ్ అయింది. ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు. అది జనసేన టీడీపీ అనేది పార్టీని డిసైడ్ చేస్తుంది. నేను చెప్పడం సాధ్యం కాదు. నాకు తెలిసినంత వరకు అతను టీడీపీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. టీడీపీకి వెళితే బాగుంటుందని నా ఆలోచన కూడా, జనసేన కంటే కూడా. ఎందుకు ఏంటనేది కూడా తర్వాత మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు, కానీ టీడీపీకి వెళితేనే బాగుంటుందని నా ఉద్దేశం. టీడీపీకి వెళ్ళి అక్కడి నుంచి పోటీ చేస్తే రఘురామకృష్ణరాజు గారు బాగుంటుందని నా ఉద్దేశం. సో ఎవరు కూడా రఘురామకృష్ణరాజు గారిని అన్యాయం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, వాడుకొని మోసం చేస్తున్నారు, ఇలాగా కామెంట్లు వస్తుంటాయి. ఎవరు పట్టించుకోబాకండి. ఎవరిని మోసం చేయలేదు. నిజంగా వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళకి ప్రజలకు అవసరం, ఆ వ్యక్తి ప్రజలకు అవసరం. అతను ఆ ప్రజల పట్ల మంచిగా ప్రవర్తిస్తున్నారు,
ప్రజల సమస్యల కోసం అతను పోరాడుతున్నారు, పార్టీ స్టాండ్ తీసుకున్నాడు, పార్టీ కోసం అతను మాట్లాడుతున్నాడు. ఎన్ని తెలిసిన ఉన్న వ్యక్తిని, ఎన్ని క్వాలిటీస్ ఉన్న వ్యక్తిని ఏ పార్టీ కూడా వదులుకోదు. అలాంటిది రఘురామకృష్ణంరాజు గారు లాంటి ఒక పోరాట యోధుడు అని చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తిని కూడా ఏ పార్టీ కూడా చేసుకోవడానికి ఆలోచించరు. ఖచ్చితంగా చేర్చుకుంటారు. రఘురామకృష్ణరాజు గారు పోటీ చేస్తారు. కానీ అది జనసేన టీడీపీ అని మాత్రం సస్పెన్స్. అది కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. జై హింద్.